భారత్ పాక్ యుద్ధానికి కౌంటర్ మొదలైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రాల వారికి ఆదేశాలు జారీ అయ్యాయి. రేపటి రోజున సైరన్ మోగబోతోంది. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. ఒకే నిజంగా కనుక యుద్ధం వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా రక్షించుకోవాలి, స్వీయ నియంత్రణ ఎలా చేసుకోవాలి, తమకు తాముగా ఎలా స్వీయ నియంత్రణలో ఉండాలి, స్వీయ రక్షణలో ఉండాలి, దానిపైన పెద్ద ఎత్తున మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. రేపు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ అటు కేంద్ర బలగాల నుంచి, రాష్ట్ర అధికారుల నుంచి, రాష్ట్ర పోలీస్ అధికారుల నుంచి, జిల్లా స్థాయిలో యంత్రాంగం నుంచి మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం హై అలర్ట్ విధించింది కేంద్ర హోంశాఖ. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించింది. 3 కేటగిరీలుగా హై రిస్క్ ఉన్న ప్రాంతాలు విభజించింది. కేటగిరీ 1లో ఢిల్లీ, మహారాష్ట్ర, తారాపూర్ అణు కేంద్రాలుగా ఇది టార్గెట్ 1గా ఉండబోతున్నాయట. సో ఇవన్నీ కేటగిరీ 1లో ఉన్నాయి. సో ఢిల్లీ ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ ఢిల్లీ కంటోన్మెంట్, సో ఇవన్నీ కూడా మొదటి కేటగిరీలో ఉన్నాయి. ఇక రెండో కేటగిరీలోకి హైదరాబాద్, వైజాగ్, ఇవి రెండు కూడా రెండో కేటగిరీలో ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్ రెండో కేటగిరీలో ఉన్నాయి. ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి అటు కేంద్ర హోంశాఖ అంచనా వేస్తోంది. మరోవైపుగా కేటగిరీ 3లో దేశవ్యాప్తంగా 244 జిల్లాలున్నాయి.